అందాల హాట్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆ షోలో పొట్టి పొట్టి బట్టలు వేసుకుని అందాలను ఆరబోస్తూ స్టార్ యాంకర్గా ఎదిగింది. ఈ షో గురించి మరి వచ్చినటువంటి మాటలతో మంచి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో ఎంట్రీ ఇచ్చేశారు సినిమాల్లోకి నెమ్మదిగా. కీరోల్స్ చేస్తూ ఐటమ్ సాంగ్స్ చేస్తూ మరింత ఫేమస్ అయిపోయింది. ఇకపోతే అనసూయ పుష్ప 2 హిట్ తర్వాత వరుస సినిమాలతో బిజీ అయిపోయింది. ఇక అందాల ఆరపోతలనైనా వివాదాలనైనా అమ్మడి తర్వాతే ఎవరైనా. ఆంటీ వివాదం, వివాదంతో ఆమె మరింత ఫేమస్ అయింది. ఇక ఈ వివాదాల విషయంలో బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. ఆమె తీరు అయితే వేరుగా ఉంటుంది. ఇక తాజాగా ఒక పాడ్కాస్ట్ లో అనసూయ ఈ వివాదంపై మరీ ఓపెన్ అయ్యారు. ఎందుకంటే నెటిజన్స్ మాటల్ని పట్టించుకుంటారన్న ప్రశ్నకి అనసూయ మాట్లాడుతూ, నేను వసుదైక కుటుంబం అనే కాన్సెప్ట్ ని నమ్ముతాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనుకుంటాను. ఆంటీ అని నేను ఎందుకు అన్నట్టు అన్నాను అంటే వాళ్ళు నన్ను ఒక శృంగార భావనలోనే చూస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఏమో అని నా బాధ. రజాకార్లో ఒక డైలాగ్ ఉంటుంది, ఆడవాళ్ళని నగ్నంగా నిలబెట్టి బతుకమ్మ ఆడించేవారంట. నన్ను దృష్టిలో పెట్టుకుని డైరెక్టర్ ఒక డైలాగ్ రాశారు, నేను నా మొగుడికి పెళ్ళాని, ఆయనకి తప్ప మిగతా వాళ్ళంతా నా అన్నదమ్ములు. మీరు నన్ను నగ్నంగా చూసినా మీకేం కాదు, చూడండి, నాకే అభ్యంతరం లేదని చెప్తుంది. అలాగే నేను నా భర్త పెళ్ళాన్ని, నేను బికిని వేసుకుంటా, బట్టలు ఇప్పి తిరిగినా నా ఇష్టం. కానీ మీకేం పెంపకం ఏంటి? నాకంటూ ఒక పెళ్ళాము గర్ల్ ఫ్రెండ్ ఉంటే అది నాకే సొంతాన్ని ఉండాలి కదా. మీరేమైనా పగ్గాలు వదిలేసిన ఎద్దులా? మీరు మనుషులేగా, మానవతో ఉండాలిగా. 35 దాటిన వారిని ఆంటీ అంటున్నప్పుడు ఏ రకంగా చూసి అంటున్నారనేది ఆలోచించాలి. నేను 2 పిల్లల తల్లిని, నా భర్తకు భార్యను. నేను ఎలా బట్టలు వేసుకుంటాననేదే నా ఇష్టం. మరి దీనిపైన కామెంట్స్ చేయడం మీ ఇష్టం కాదు. నేను డ్రెస్ చేసుకునేది వారికి ఎలా హాని కలిగిస్తుందా అని లేదు కదా. నేను రెడీ అవుతోంది నా కోసం, కానీ వాళ్ళ కామెంట్స్ చూస్తూ కొంతమందికి ఇబ్బంది పెడుతున్నాయి. నేను కర్మను ఎక్కువగా నమ్ముతా. ఎవరు చేసిన తరపుకి వారికే వస్తుంది. దేవుడు కూడా వదిలేసిన కర్మ మాత్రం వదలదు. నన్ను అన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ లైఫ్లో ఆడవాళ్లే. వాళ్ళకి చాలా ఇబ్బందులు వస్తాయి. వాళ్ళకి అలా జరగాలని అయితే నేను కోరుకోవడం లేదు అంటూ మొత్తానికి ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు మాత్రం నెట్టింట్లో ఎంతో హల్చల్ చేస్తోంది.